సుప్రీత హాట్ లుక్ సోషల్ మీడియా వేడెక్కించింది. బీచ్ పై బ్యూటీ బ్లాస్ట్, వింగ్ తో కిల్లర్ గ్లామర్. లేడీ డాన్ గా అనుష్క, ఖైదీ 2 లో ఊహించని మాస్ టర్న్. అఖిల్ పెళ్లి రిసెప్షన్ లో తారల సందడి, సెన్సేషన్ క్రియేట్ చేసిన సెలబ్రిటీస్. అందమైన వంశం, మహేష్ బాబు కూతురు అందానికి మించిన ఉదాహరణ. షార్ట్ ఫిలిమ్స్ చేసిన అమ్మాయి టాలీవుడ్ లో క్రేజ్ పెంచిన తర్వాత ఇదే సంధి. గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టి ఎక్కువ కాలం కాకపోయినా సోషల్ మీడియా వేదికగా సుప్రీత అనే పేరు విపరీతంగా మారుమోగిపోతోంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమె స్టైలిష్ ఫోటోషూట్లు యూత్ను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. తాజాగా ఆమె పోస్ట్ చేసిన కొన్ని హాట్ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. యథా అందాలను మరింత హైలైట్ చేస్తూ వేసిన స్టన్నింగ్ స్టైలింగ్ ఇప్పుడు ఫ్యాషన్ ఫీడ్లను ఆక్రమిస్తోంది. ఈ ఫోటోలో సుప్రీత లైట్ బ్రౌన్ బ్రాలెట్ టాప్, బ్లాక్ బాటమ్ ధరించి తన గ్లామర్ను ఆరబోస్తూ స్టైల్ స్టేట్మెంట్ ఇచ్చింది. సన్ గ్లాసెస్, గోల్డెన్ యాక్సెసరీస్తో ఆమె లుక్ మరింత మ్యాగ్నిఫై అయింది. స్టూల్ పక్కన నిలబడి హై కాన్ఫిడెన్స్తో ఇచ్చిన హాట్ స్టన్స్ ఆమె బాడీ లాంగ్వేజ్ను స్పష్టంగా చూపించింది. ఇండోర్ లొకేషన్లతో పాటు బీచ్ బ్యాక్డ్రాప్లో ఇచ్చిన ఫోజులు కూడా నెట్టింట్లో రచ్చ చేస్తున్నాయి. బ్యాక్ షాట్ ఫోటోకు భారీగా లైక్స్, కామెంట్లు వస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్లో సుప్రీతకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవల ఆమె షేర్ చేసిన వీడియోలు, రీల్స్ చూస్తే ఫిట్నెస్ విషయంలో ఆమె తీసుకుంటున్న కేర్ స్పష్టంగా తెలుస్తోంది. కేవలం గ్లామర్ ఫోటోలు మాత్రమే కాకుండా ట్రావెల్, లైఫ్ స్టైల్, బ్యూటీ టిప్స్కు సంబంధించిన కంటెంట్తో ఫాలోవర్స్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఓ ప్రముఖ బ్రాండ్కు ఫీచర్ మోడల్గా వ్యవహరిస్తుండగా టాలీవుడ్లో ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఆమె లేటెస్ట్ హాట్ లుక్స్ చూసిన నెటిజన్లు క్రష్ ఆఫ్ ద డే అంటూ కామెంట్స్ పెడుతుండడం విశేషం. మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియా వేదికగా తెచ్చుకున్న గుర్తింపుతో కుర్రకారులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఓరు అదర్ లవ్ చిత్రంలో ఫేమస్ ముద్దు కంటిపాపలతో ఇచ్చిన కన్ను గీటే ఫేమ్తో ఒక్కసారిగా పాపులర్ అయింది. ఆ ఒక్క సీన్ ద్వారానే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆమెకు కొన్ని సినిమా అవకాశాలు కూడా దక్కాయి. అయితే వాటిలో ఏది ఆమె కెరియర్కు పెద్దగా ఊపిరిపోసేలా నిలవలేదు. సినిమాలో సరియైన బ్రేక్ రాకపోయినా ప్రియా సోషల్ మీడియా ద్వారా మాత్రం పాపులారిటీని నిలబెట్టుకుంటోంది. తరచూ ఫోటోలు, రీల్స్ ద్వారా ఫ్యాన్స్ను ఆకట్టుకుంటూ ఉంటోంది. ముఖ్యంగా ఆమె అందాలు హైలైట్ చేసే ఫోటోషూట్లు ఎప్పుడూ నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా బీచ్ వేదికగా ఫోజులిచ్చిన ఫోటోలు మరోసారి నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. ప్రియా మినీ స్కర్ట్, బిక్నీ లుక్ టచ్ ఉన్న అవుట్ఫిట్తో బీచ్లో స్టైలిష్గా కనిపించింది. ఫ్యాషన్తో పాటు గ్లామర్కి ప్రాధాన్యం ఇస్తూ ఇచ్చిన పోజులు ట్రెండింగ్లోకి వచ్చాయి. ఆమె స్కిన్ షో చేయడం కొత్త కాదు, కానీ ఈసారి ఇచ్చిన పిక్స్ మరింత హాట్గా ఉండడంతో నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఇంత అందంగా ఉన్న ఆమెకు పెద్దగా అవకాశాలు ఎందుకు రావడం లేదు అంటూ అభిమానులు తన మనసులోని మాటలను బయటపెడుతున్నారు. ప్రస్తుతం ఆమె ఓ మలయాళ సినిమాలో నటిస్తోంది. తెలుగు, తమిళ చిత్రాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అలానే ఇన్స్టాగ్రామ్లో ఫిట్నెస్, ఫ్యాషన్, ట్రావెల్ పోస్టులతోనూ యాక్టివ్గా ఉంటోంది. ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియా హైప్ని కొనసాగిస్తూ ఫ్యూచర్లో ఓ మాస్ బ్రేక్ కోసం వేచి చూస్తోంది. అభిమానులు మాత్రం ఆమెకు మంచి అవకాశాలు రావాలని, ఈసారి ఎలాగైనా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నారు. LCU లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో కీలకమైన ప్రాజెక్టుగా ఎదుగుతున్న ఖైదీ 2 కోసం దర్శకుడు లోకేష్ కనగరాజ్ పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కూలీ చిత్ర పనులు పూర్తి చేయగానే తర్వాతి పూర్తి ఫోకస్ ఖైదీ 2 పై ఉండబోతున్నాడు. అలాగే హీరో కార్తీ కూడా తన చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నిటినీ ముగించుకొని ఖైదీ సీక్వెల్కు రెడీ అవుతుండడం విశేషం. ఖైదీ, విక్రమ్, లియో చిత్రాలను
పరస్పరం లింక్ చేస్తూ నిర్మించబోతున్న ఖైదీ 2 మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈసారి స్క్రిప్ట్లో మరిన్ని కీలక పాత్రలు జత కాబోతున్నాయని తెలుస్తోంది. ఈసారి మగ పాత్రలే కాకుండా సత్తి పాత్రలు కూడా ప్రాధాన్యం పొందనున్నట్లు కోలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో అనుష్క శెట్టి ఒక పవర్ఫుల్ లేడీ డాన్ పాత్రలో కనిపించబోతున్న వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అనుష్క గతంలో బిల్లా సూపర్ వంటి చిత్రాల్లో స్టైలిష్ లుక్స్తో ఆకట్టుకుంటోంది. కానీ ఖైదీ 2లో ఆమెకు దక్కపోయే పాత్ర మాత్రం పూర్తిగా రగ్డ్ రఫ్ మాస్ షేడ్స్తో ఉండనుంది. లోకేష్ తన చిత్రాల్లో పాత్రలకు అంతర్గత బలాన్ని ఇచ్చే విధంగా నెరేటివ్ను అద్భుతంగా డిజైన్ చేస్తాడు. ఆ క్రమంలో అనుష్కకు ఇది తన కెరియర్లో మరోసారి టర్నింగ్ పాయింట్ అవుతోందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రూపొందనుండడంతో అనుష్కకు మిగతా భాషల మార్కెట్లోనూ మరింత గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఈ వార్తలన్నీ నిజమైతే ఖైదీ 2 సినిమాపై నేడు ఉన్న అంచనాలు మరింతగా పెరిగేలా కనిపిస్తున్నాయి. ఇక సినిమా సెట్స్ పైకి వెళ్ళగానే ఈ లేడీ డాన్ పాత్ర గురించి పూర్తి క్లారిటీ రావచ్చు. నాగార్జున కుమారుడు నటుడు అఖిల్ అక్కినేని పారిశ్రామికవేత్త జుల్ఫీ రాజీవ్ కుమార్తె జైనబ్ రావూజీతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం సినీ వర్గాల్లో పెద్ద సంబరంగా మారింది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో నిర్వహించిన ఈ గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకలో సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వినూత్నంగా డిజైన్ చేసిన ఈ రిసెప్షన్ వేదిక అతిథులతో కిక్కిరిసిపోయింది. అఖిల్ తెల్లటి టాక్సేడోలో నల్ల బౌటీతో స్టైలిష్గా దర్శనమిస్తే నూతన వధువు జైనబ్ పాస్టల్ పింక్ లెహంగాలో ఆకర్షణీయంగా కనిపించింది. ఖరీదైన వజ్రాల ఆభరణాలు ఆమె అందాన్ని మరింతగా పెంచాయి. ఈ వేడుకలో మహేష్ బాబు తన భార్య నమ్రతతో, రామ్ చరణ్ ఉపాసనతో, నిఖిల్ తన భార్య పల్లవితో కలిసి హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కేజీఎఫ్ స్టార్ యష్ ఆలివ్ గ్రీన్ షెర్వానీలో తల్పాగా ధరించి మరింత స్టైలిష్గా కనిపించాడు. ఆయన కొత్త జంటతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తమిళ తార సూర్య, నేచురల్ స్టార్ నాని, అడవి శేష్, కిచ్చా సుదీప్ కూడా ఈ వేడుకలో హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. నిర్మాతలో అశ్విని దత్, దిల్ రాజు, అల్లు అరవింద్, కేఎల్ నారాయణ, దగ్గుపాటి కుటుంబానికి చెందిన వారు కూడా ఈ వేడుకకు విచ్చేశారు. రాజకీయ నేతల విషయానికి వస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీ నేత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వంటి ప్రముఖులు రిసెప్షన్ వేడుకలో పాల్గొన్నారు. అక్కినేని కుటుంబ సభ్యులందరూ ఈ వేడుకలో ఆనందంగా పాల్గొన్నారు. నాగార్జున అమలా దంపతులు, నాగచైతన్య, సుమంత్, సుశాంత్లు కుటుంబ సమేతంగా కనిపించారు. చైతన్యతో పాటు శోభితా ధూళిపాల కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇలా అఖిల్ జైనబ్ వివాహ రిసెప్షన్ ఒక స్టార్ స్టాండర్డ్ ఈవెంట్గా మారి సినీ పరిశ్రమలో ప్రత్యేక చర్చనీయాంశంగా నిలిచింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్టులో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతూ పాన్ వర్డ్ సినిమాగా తెరకెక్కుతోంది. వర్కింగ్ టైటిల్గా SSMB 29గా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తోంది. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాలో పలువురు దేశీయ, అంతర్జాతీయ నటులు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక మహేష్ బాబు ఫ్యామిలీ విషయానికి వస్తే ఆయన అన్న రమేష్ బాబు గురించి కాయిన్ ప్రేక్షకులకు బాగా తెలిసిన విషయమే. చిన్నప్పటి నుంచే రమేష్ బాబు సినిమాల్లో నటిస్తూ వచ్చిన తనని తాను హీరోగా నిలబెట్టుకున్నారు. బాలనటుడిగా అల్లూరి సీతారామరాజులో ప్రారంభించిన రమేష్ బాబు సామ్రాట్ సినిమాతో హీరోగా మారారు. తర్వాత ఎన్కౌంటర్ సినిమాతో నటనకు గుడ్ బై చెప్పి నిర్మాతగా మారారు. ఆయన నిర్మించిన అర్జున్, అతిథి, దూకుడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. అయితే 2022 జనవరి 8న ఆయన కాలేయ వ్యాధితో కన్నుమూశారు. అన్న రమేష్ బాబుతో మహేష్ బాబుకున్న అనుబంధం ఎంతో ప్రత్యేకం. పలు సందర్భాల్లో మహేష్ బాబు ఈ విషయాన్ని స్పష్టంగా తెలిపారు. రమేష్ బాబు మరణ సమయంలో మహేష్కు
కరోనా ఉండడంతో ఆయన చివరి చూపు చూడలేకపోయారు. రమేష్ బాబుకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. కొడుకు జయకృష్ణ త్వరలో హీరోగా సినీ రంగ ప్రవేశం చేయనున్నట్లు సమాచారం. మంచి హుందాతనం, స్టార్ లుక్ ఉండడంతో జయకృష్ణపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు కూతురు భారతి కూడా సోషల్ మీడియాలో మెప్పించే ఫోటోలతో వైరల్ అవుతోంది. బ్యూటిఫుల్ లుక్స్తో హీరోయిన్లా కనిపిస్తున్న భారతి గురించి పెద్దగా తెలిసిన వారు లేరు. ప్రస్తుతం ఆమె చదువులో బిజీగా ఉంది. అయితే అభిమానులు ఆమె కూడా ఇండస్ట్రీలోకి రావాలని కోరుకుంటున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో షేర్ అయిన భారతి ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అచ్చం హీరోయిన్ లుక్తో ఆకట్టుకుంటూ టాలెంట్ ఉన్న భామగా పేరు తెచ్చుకుంటోంది. ఇలా అక్కినేని వారసుల నుంచి ఘట్టమనేని వారసుల వరకు తదుపరి తరం స్టార్స్ ఎంట్రీకి రెడీ అవుతున్న సందిగ్ధంలో రమేష్ బాబు వారసులపై కూడా అంతే ఉత్సాహం నెలకొంది. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బర్త్డేలు, సినిమా రిలీజ్లు, ఫంక్షన్లు, అకేషన్ ఏదైనా అభిమానులు తమ అభిమాన నటి ఫోటోలను తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తుంటారు. తాజాగా ఓ ముద్దుగుమ్మ పాత ఫోటోలు నెట్టింట్లో చెక్కెళ్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలతో ఓ ముద్దుగా నవ్వుతున్న ఆ అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్లో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ అని తెలియగానే అందరూ షాక్ అవుతున్నారు. ఇండస్ట్రీలోకి ఎన్నో కోరికలతో అడుగుపెట్టే అమ్మాయిలు కొంతమంది మాత్రమే అవకాశం అందుకొని నిలదొక్కుంటారు. వీరిలో కొంతమంది షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకొని మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో ఛాన్స్లు అందుకుంటారు. అలాంటి వారిలో ప్రియాంక జవాల్కర్ ఒకరు. కొంతకాలంగా ఆమె యాక్టెడ్ ఇన్ మల్టిపుల్ షార్ట్ ఫిలిమ్స్ బిఫోర్ మేకింగ్ హెర్ సిల్వర్ స్క్రీన్ డిబట్. పై ఫోటో ఆమె యాక్టెడ్ ఇన్ ఏ షార్ట్ ఫిలింలోనిదే. అప్పటి రూపాన్ని చూస్తే ఇప్పుడున్న గ్లామరస్ లుక్తో పోల్చుకుంటే అసలు గుర్తుపట్టలేరు. ప్రియాంక జవాల్కర్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీవాలా సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకొని యూత్లో మంచి గ్రేస్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమె నటించిన ఎస్ఆర్ కళ్యాణ మండపం, తిమ్మరుసు, గమనం చిత్రాలు కూడా ప్రేక్షకుల అభిమతాన్ని పొందాయి. ముఖ్యంగా ఎస్ఆర్ కళ్యాణ మండపం ద్వారా మాస్ ప్రేక్షకుల్లోకి బాగానే దూసుకెళ్ళింది. ఇప్పుడు ఈ బ్యూటీ కొన్ని సినిమాలకు గ్యాప్ తీసుకున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంది. ప్రియాంక జవాల్కర్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసే ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతుండడం కామన్. ట్రెండీ అవుట్ఫిట్స్, డిఫరెంట్ లుక్స్తో కుర్రాళ్లను ఆకట్టుకుంటోంది. గతం నుంచి ఇప్పటి వరకు ఈ బ్యూటీ అండర్గాన్ ఏ స్ట్రికింగ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు ఈ ఫోటోలు చూసి అదే అమ్మాయిని గుర్తుపట్టడం చాలా మందికి కష్టమవుతోంది. ప్రస్తుతం ప్రియాంక కొత్త ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తోంది. మంచి కథతో కూడిన సినిమా కోసం వేట కొనసాగుతోంది. మరోసారి టాలీవుడ్లో శకుంతలంగా వెలిగేందుకు సిద్ధంగా ఉంది ఈ గ్లామరస్ బ్యూటీ.